ఎవరికి పడితే కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి అలాంటి బలమైన చట్టాలను పట్టుకొస్తాం. అలాగే నా దృష్టికి చాలా సమస్యలు వచ్చినాయి. ముఖ్యంగా గల్ఫ్ నుంచి, మన రాజోల నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళే వ్యక్తులకి అక్కడ చిక్కుకుపోయి అక్కడ అరబ్ కుటుంబీకుల దగ్గర ఉద్యోగాలకు వెళ్ళి చిన్నపాటి ఉద్యోగాలకు కానీ, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మిగతా సామాజిక వర్గం నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు. వాళ్ళ బాధ నా దృష్టికి వచ్చింది. అక్కడ గల్ఫ్లో మీరు చిక్కుకుపోయి బయటికి రాలేకపోతున్నాం, జీతాలు ఇవ్వట్లేదు అంటే దీనికి ప్రభుత్వం ఒక శాఖ ఉంది, దానికి అనుసంధానం చేయగలిగేది, దాన్ని యాక్టివేట్ చేయాలి. జనసేన కనుక మీరు అండగా నిలబడితే ఈరోజు నేను మాట్లాడకుండా ఉండను. కానీ మీరు మమ్మల్ని ఇంకోసారి అధికారంలో తీసుకురాగలిగితే, ఇంకోసారి గెలిపిస్తే నేను బలంగా అసెంబ్లీలో గళం వినిపించగలను. గల్ఫ్లో ఎవరైతే చిక్కుకుపోయారో ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు చిక్కుకుపోతే వారందరికీ రక్షణగా జనసేన నిలబడుతుందని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే కులాలని విడదీస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ప్రతి కులాన్ని విడగొడుతూ బీసీ కార్పొరేషన్లు అని చెప్పి కార్పొరేషన్లకి నిధులు ఉండవు, ఆశలు పెట్టారు. కుల సంఘాల నాయకులకి పోస్టులు ఇచ్చారు కానీ కొంతమందికి అది కూడా ఇవ్వలేదు. సరైన కార్లు కూడా లేవు, వాళ్ళకి భవనాలు లేవు, నిధులు లేవు. అందరికీ ఒక పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. అందుకనే నా దగ్గరికి ఈ రోజున యాదవ సమాజం, మా కార్పొరేషన్ లేదు, 40 సంవత్సరాలు పైబడ్డ మాకు ఆల్మోస్ట్ 4-5 నెలలు మాకు వర్షాకాలం ఆఫ్ సీజన్, మాకు ఏదైనా డబ్బులు ఇప్పించండి అనేది మాట్లాడితే ఆ యాదవ సమాజానికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీకు నేను అండగా నిలబడతామని చెప్తున్నాను. నేను రానున్న రోజుల్లో ఇక్కడే తిరుగుతాను, ప్రతి మండలం తిరుగుతాను, ప్రతి సమస్యను తెలుసుకుంటాను, ప్రతి సమస్యను అడ్రస్ చేస్తాం. కీలకమైంది అభివృద్ధి జరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. జనసేన ప్రయారిటీ మొట్టమొదటిది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ తర్వాత రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన రోడ్లు, వంతెనలు, రహదారులు సరిగ్గా ఉన్నాయా, ఆ తర్వాత విద్య, వైద్యం, ఉపాధి అవకాశం, వీటి మీద నా దృష్టి ఉంది. ఇవి చేయడానికి మనలో మనందరం కొట్టుకుంటా ఉంటే, కులాల పరంగా కొట్టుకుంటే అందరం సర్వనాశనం అయిపోతాం. కరోనా వస్తే అది ఎవరిని ఉపేక్షించలే, అందరినీ చంపేసింది, కులాలకి మతాలకి అతీతంగా. అందుకని నా విన్నపం, మీరందరూ ఇక్కడ అంతమంది ఆడపడుచులు, యువత మీరందరూ ఉన్నారు, మీరు ఒకసారి చాలా దృష్టితో ఆలోచించండి, చాలా శ్రద్ధగా మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. నా ఒక్కరోజుతో మీరు మాటలు నమ్మద్దు, మీరు ఆలోచించండి. ఉదాహరణకి ఎందుకు గోదావరి జిల్లాలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఎందుకు కులాల మధ్య ఘర్షణలు ఉంటాయి? ఆ ఘర్షణలు నివారిస్తే తప్ప మనకి అభివృద్ధి జరగదు. మనకి ఉదాహరణకి ఎమ్మెల్సీ అనంతబాబు అని ఒక వ్యక్తి ఉన్నారు, అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎమ్మెల్సీ అనంతబాబు అని ఒక వ్యక్తి ఉన్నారు, కులం సామాజిక వర్గం పక్కన పెడదాం. అతను తన కార్ డ్రైవర్ని కొన్ని కారణాల వల్ల చంపేసి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేశాడు. కాకినాడలోనూ ఏదో మన రాజమండ్రిలో డోర్ డెలివరీ చేస్తే కులాలు అతను ఏ కులం మర్చిపోండి ఒక నిమిషం. పోలీస్ వ్యవస్థ ఏం చేసి ఉండాల్సింది? ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలి, కోర్టులో పెట్టాలి, అది ఒక లీగల్ ప్రొసీడింగ్ జరగాలి, అతను తగ్గ శిక్ష పడాలి. అతను అనుకోకుండా చంపాడా, కావాలని చంపాడా, అది లెట్ కోర్ట్స్ డిసైడ్ దట్ పార్ట్. ఇలా కాకుండా చంపిన వ్యక్తి ఏం చేశాడు? వైసీ కాకినాడలో ఉన్న ఒక క్రిమినల్ సిండికేట్ నడిపే ద్వారంపూడి దగ్గరికి వెళ్ళాడు. నేను ఇలా చంపేశాను, మీరు ఇలా చేయండి అని. ఇది చూడటానికి రాజకీయాలు అలవాటు లేని వాళ్ళకి ఏదో గొడవలే మనకెందుకు అనుకుంటాం.
కానీ సమాజం ఎక్కడ విచ్ఛిన్నం అయిపోతుందంటే, చంపిన ఎమ్మెల్సీ, ఆ వ్యక్తిని చంపేసిన ఎమ్మెల్సీనేమో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఏమో దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వీళ్ళకి మద్దతు పలికిన వ్యక్తి రెడ్డి సామాజిక చెందిన వ్యక్తి. ఆ రెడ్డి సమాజానికి చెందిన ద్వారంపూడి గారికి మద్దతు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఒకసారి కులాలు పక్కన పెడదాం, వీటన్నిటిలో కులాలు పక్కన పెడదాం. ఈ పక్కన పెట్టి మనం చూద్దాం. నేను దళితుడిని అయితే నేనేమనుకుంటాను, ఎక్కడో రాజమండ్రిలోనో కాకినాడలోనో ఒకరిని చంపారు. ఆ చంపిన వ్యక్తి నా సామాజిక వర్గమే. ఇది నేను దళితుడిని, నన్ను చచ్చిపోయిన వ్యక్తి నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్కడున్న ఎవరు శిక్ష పడకపోతే నా కోపం ఎక్కడొస్తుందంటే, నా కోపం దళితుడిని అయితే నేను, నా పక్కనున్న 10 మంది కాపుల మీద కోపం వస్తాయి. మీ కాపులే చంపారంటారు. లేదంటే మీ రెడ్లు మా దళితుడిని చంపితే మీ రెడ్లు మద్దతు ఇచ్చారంట. ఇది ఎవరో మాట్లాడరు బయటికి, కానీ సమాజంలో ఈ కోపం పేరుకుపోతూ ఉంటుంది. నా భయం ఏంటంటే, ఇలా పేరుకుపోయి కులాల మధ్య గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి. నేనేమంటానంటే, ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన తప్పు కాపు సామాజిక వర్గానికి సంబంధం లేదది. ఒక వ్యక్తి చేసిన తప్పు అది. వ్యక్తి చేసిన తప్పుకి వ్యక్తికి శిక్ష పడాలి. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధం లేదు, కాపు సామాజిక వర్గానికి సంబంధం లేదు. వ్యక్తులు చేసిన తప్పులు మనం బలంగా మాట్లాడకపోతే కులాలకు అంటుకుపోతాయి. నేను పరివర్తన మొత్తుకుంటుంది ఇదే. వ్యక్తులు చేసిన తప్పు కులాలకి అంటగట్టబడుతున్నాయి. అలా అంటగట్టకండి. దళిత సమాజానికి కూడా చెప్తున్నాను, వ్యక్తులు చేసిన తప్పు, అనంతబాబు తప్పు చేస్తే అందరూ అనంతబాబుని ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ విషయంలో దళిత సమాజానికి నా సంపూర్ణమైన మద్దతు నేను ప్రకటిస్తున్నాను మీకు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే. పవన్ కళ్యాణ్ చేసినా తప్పు చేసినా తప్పే. అది ధర్మం చాలా బలీయమైనది. దానికి మన విచక్షణ ఉండదు. నువ్వు అధర్మం చేసావా, శిక్షించబడాలి, అంతే లెక్క. అలాగే ఒక వ్యక్తి, ద్వారంపూడి అనే వ్యక్తి, మీకు తెలియకపోవచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని శాసిస్తున్నాడు ఆయన. ఒక కుటుంబం, ఆ కుటుంబంలోనే మొత్తం రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, ఆ మిల్లులోనే ఈ సివిల్ సప్లైస్ మినిస్ట్రీ, ఎమ్మెల్సీ, రైస్ మిల్లులు, అక్కడే మళ్ళీ కూర్చొని ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కాకుండా మళ్ళీ క్రైమ్ సిండికేట్ ఒకటి. ఏ మూల అన్యాయం జరిగినా, ఒక తప్పు, ఒక హత్య జరిగినా, ఏం జరిగినా దాని మూలాలు కాకినాడ క్రైమ్ సిండికేట్ ద్వారంపూడి దగ్గరికి కనెక్ట్ అవుతున్నాయి అన్న. దారి పొడవునా మాట్లాడుతూ ఉంటే యువత చెప్తా